మన స్టాక్ మార్కెట్ క్లాసులు అయితే స్టార్ట్ అయినాయి. ఈ క్లాస్‌లో ఏం జరిగింది అనేది ఇక్కడ స్క్రీన్ పై ఇస్తా. సో, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. సో, స్టాక్ మార్కెట్‌లో కంపెనీస్ ఎందుకు లిస్ట్ అవ్వాలి? కంపెనీ తన బ్రాండ్‌ని స్టేట్ వైస్‌గా కంట్రీ వైస్‌గా, వరల్డ్ వైస్‌గా ఇంక్రీజ్ చేయాలంటే కొన్ని కోట్లలో డబ్బులైతే అవసరం అయితది. అవన్నీ బ్యాంక్ నుంచి తీసుకొచ్చినా, బయట ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చినా వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో, అలా కాకుండా తమ కంపెనీలో కొంత భాగాన్ని మనకి ఇస్తూ మన దగ్గర డబ్బులు తీసుకుంటది. సో, ఒకవేళ కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేసిందంటే కంపెనీకి లాభాలు వస్తే మనకు కూడా లాభాలు వచ్చినట్టే. ఒకవేళ కంపెనీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకుండా కంపెనీ లాస్ వెళ్ళిపోతే మన డబ్బులు కూడా పోయినట్టే. సో, మనం ఇంకా వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులకి అసలు డబ్బులు అనేది రిటర్న్ ఇవ్వరు. దానికి ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు. సో, అందుకని కంపెనీస్ అన్నీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి. ఏవైతే మన కంపెనీ షేర్లు కొంటామో, సో ఏదైతే కంపెనీ మనకు అమ్ముతుందో దాన్ని ఐపీఓస్ అంటారు. ఇది కంపెనీ స్టార్టింగ్‌లోనే ఇస్తది. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. అలానే స్టాక్ మార్కెట్‌లో ఎన్ఎస్‌సి, బీఎస్‌సి అనేవి 2 ఉంటాయి. ఎన్ఎస్‌సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బీఎస్‌సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి కంపెనీ షేర్లని రిటైలర్‌కు అంటే మనకి, మన దగ్గర ఉన్న అమౌంట్ వాళ్ళకి. సో, అలా ట్రాన్సాక్షన్ చేయడానికి ఇవి వర్క్ చేస్తుంటాయి. అంటే స్టాక్స్ అండ్ షేర్స్. స్టాక్స్ అంటే ఏంటి? షేర్స్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్‌లో ఏవైతే కంపెనీస్ లిస్ట్ అయితాయో టాటా, రిలయన్స్, ఎంఆర్ఎఫ్ ఇలాంటి కంపెనీస్ అన్నిటిని స్టాక్స్ అంటారు. ఏవైతే కంపెనీ మనకి అమ్ముతుందో వాటిని షేర్స్ అంటారు. అంటే ఒక టాటా మోటార్స్‌లోనే మనం సెపరేట్‌గా షేర్స్ అనేది బై అండ్ సెల్ చేస్తాం. సో, వాటిని షేర్స్ అంటారు. అంటే ఏవైతే కంపెనీకి డబ్బులు కావాలో దానికోసం వాళ్ళ కంపెనీలో మనకి కొంత భాగాన్ని ఇస్తుందో వాటిని షేర్స్. మనం స్టాక్ మార్కెట్‌లో స్టాక్స్ కొనాలన్నా, షేర్స్ బై అండ్ సెల్ చేయాలన్నా ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. సో, డీమ్యాట్ అకౌంట్ ద్వారానే మనం స్టాక్స్ బై చేయడం, సెల్ చేయడం చేయొచ్చు.